నమస్తే అండి. ఒకటి తెలియాలని మనం ప్రయత్నం చేస్తే కొత్త కొత్త విషయాలు అందులో బయటపడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. కొత్త కొత్త రహస్యాలు బయటపడుతున్నాయి. భారత్‌లోకి బంగ్లాదేశీయులు రావడం తెలుసు. అలాగే బంగ్లాదేశీయులు ఈశాన్య రాష్ట్రాల వారు, బెంగాల్ వారికి సంబంధించి అక్కడ ఉంటున్నారు అని ఇంతవరకు భావించాం అన్నది తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్‌తో ఈ గొడవలు, ఈ తాజాగా ఈ అల్లర్లు, పాకిస్తాన్ ఉగ్రవాద దాడి జరగడం కాశ్మీర్ ప్రాంతంలో, కాశ్మీరుని 370 ఆర్టికల్స్ వచ్చిన తర్వాత నుంచి అక్కడకు పర్యాటకులకు మన దేశం మొత్తం మీద 10 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రజలు వెళ్ళడం, చూడడం, సంతోషంగా రావటం, ఫోటోలు దిగటం, బంధువులకి చెప్పటం, చూడండి అని చెప్పటం, అందరూ ఆనందంగా గడుపుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు విచక్షణ రహితంగా ఈ పర్యాటకులపైన కాల్పులు జరపడం, ముస్లిమా కాదా అని కడ్రాయిలు విప్పి తనిఖీ చేసి మరీ చంపటం, అడిగి మరీ కూడా ఇట్లాంటి హేయమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి వెధవలు. కాబట్టి మరి ఇట్లాంటి వాళ్ళని, ఈ పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి పంపించేటటువంటి క్రమంలో ఈ సందర్భంలో గుర్తింపు కార్డులను చెక్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని పాకిస్తాన్ అబ్బాయిలు, అంటే పాకిస్తాన్ అబ్బాయిలు మెడికల్ పరంగానో, ఇతర విషయాల పరంగానో, లేకపోతే ఇతర పనుల మీదో, ఏదో రకాలైనటువంటి పనుల మీద వీసాలు, పాస్పోర్టుల మీద వచ్చి వివాహం ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను చేసుకుంటున్నారట. మరి వీళ్ళు పాకిస్తాను అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు వాడిని పెళ్లి చేసుకున్నామనేటటువంటి పేరుతో కాకుండా, ఆ విషయం లేకుండా ఏదో ఇంకొక వేసో, విజిటింగ్ వేసానో ఇట్లాంటి వాటి మీదన వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళటం. వీళ్ళు పాకిస్తాన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే గర్భవతులు కడుపు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కాకపోతే పాకిస్తాన్ వెళ్ళి గర్భవతులు కావచ్చు, లేదంటే ఇక్కడ గర్భవతిగా ఉంటూ పాకిస్తాన్ వెళ్ళి డెలివరీ చేసుకుంటారు. మరి పాకిస్తాన్లో డెలివరీ కాబట్టి చేసుకుంటారు కాబట్టి తమ బిడ్డకి పాక్ పౌరసత్వం వర్తిస్తుంది. మరి భర్త ఎలాగో పాకిస్తానోడేగా, మరి ఈవిడ మాత్రం ఇండియన్ స్త్రీగా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా పొందుతుంది. డాడ్లీ బహన్ యోజన లాంటి ఇట్లాంటి పథకాలు, ఇట్లాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నది తాజాగా ఇప్పుడు బయటపడింది. పాకిస్తాన్ నుంచే కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నారన్నటువంటిది ఇప్పుడు బయటపడింది తాజాగా. వీటిని చెక్ చేస్తే ఇవి బయటపడుతున్నాయి. మన దేశంలో ఉన్న పరిశ్రమల్లో పనిచేయటానికి మనుషులు కొరతగా ఉంటుందని, ఆ కొరత ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని సప్లై చేస్తున్నామని ఏజెన్సీలు చెప్తున్నటువంటిది. అయితే మరి బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చే వారికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇచ్చి వారిని ఇక్కడ పనులకు పెడుతున్నారు అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు బయటపడింది. మనం మన దేశంలో ఎంత అభద్రతతో ఉన్నామో అన్నది ఇప్పుడు ఈ విధంగా చూస్తే అర్థమవుతుంది. ఏదైనా పాకిస్తాన్తో ఇష్యూ జరిగితే, ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకోండి, మన పక్కన మనకు తెలియకుండానే చేరి ఉన్నటువంటి కట్ల పాములు ఎన్నో పుట్టుకొస్తాయండి. వీటిని మరి ఎప్పుడు పూర్తి చేస్తామన్నది తెలియాలి. నమస్తే.